ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటన్నర పాటు సీఎంలతో చర్చించారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులతో పాటు మొత్తం 14 అంశాలపై డిస్కస్ చేశారు. 13 అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది తెలంగాణ. పాలమూరు, రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత, చేవెళ్ల సహా పలు ప్రాజెక్టులకు అనుమతులు కోరింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ ఉండొచ్చు, అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశంగా వచ్చినాయో వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ టెలిమెట్రీ ఏర్పాటు విషయంలో కానీ, ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా నలుగుతున్నటువంటి ఆ యొక్క కేఆర్ఎంబి జిఆర్ఎంబి బోర్డ్స్ విషయంలో వెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లోపల మీటింగ్ చేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకెళ్దామని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతోటి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇది మంచి శుభ పరిమాణం, తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ రెండు నదులు కూడా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు. అంచేత ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ముందుగా ఈ కమిటీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ సంబంధించినటువంటి వారు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఒక కమిటీని రేపు సోమవారంలోనే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఏదైతే రేపు సోమవారం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటారు, అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటుంది అనేది రేపు సోమవారం లోపల ఈ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే అంటే అటు టెక్నికల్ కానీ ఇటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నుంచి కూడా తీసుకుని రేపు సోమవారం లోపుగానే ఆ కమిటీని కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నా. అంటే ఏదైతే ఇప్పుడు ఈ టెక్నికల్ అండ్ ఆఫీసర్స్ తో కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్